హలో ఫ్రెండ్స్, ఈరోజు యావరేజెస్ టాపిక్ నుంచి ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అయితే ఈ ప్రాబ్లమ్ని నార్మల్ మెథడ్లో కాకుండా డిఫరెంట్ మెథడ్, ఈజీ అండ్ ఫాస్ట్ మెథడ్లో ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే నార్మల్గా యావరేజెస్ ట్రెడిషనల్ మెథడ్లో ఏం చేస్తారు, ఇవన్నిటిని సమ్ చేస్తారు. సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది జనరల్ ఫార్ములా, ఇది అందుకే నీట్గా రాయట్లేదు. ఇది ఏం చేస్తారు, మొత్తం దీన్ని సమ్ చేస్తారు. సమ్ చేసి డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ దీన్ని చేస్తారు. అయితే ఇక్కడ మన మెథడ్లో ఏం చేయాలంటే, మనం అదేం కాకుండా ఒక నంబర్ని అనుకోవాలి. మనం ఇక్కడ నార్మల్గా మనం ఒక నంబర్ అజ్యూమ్ చేసుకోవాలి. ఇందులో అన్నిట్లో దగ్గరగా అనిపించేది 50. వేరే నెంబర్ కూడా ఉంటుంది. నేను నార్మల్గా మీరు ఏ నెంబర్ అయినా అజ్యూమ్ చేసుకోండి, ఆన్సర్ సేమే వస్తుంది. ఇక్కడ నార్మల్గా నేను ఈజీ క్యాలిక్యులేషన్ కొరకు 50 తీసుకుంటున్నాను. 50 అనేది మన నంబర్ అజ్యూమ్ చేసుకుందాం, యావరేజ్. అయితే ఈ 50కి ఈ నంబర్ చూడండి, 5 మైనస్ ఉంది, ఇది +6. 50 + 6 చేసి ఇది నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ఎంత, ఇది +6 +4. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ నెంబర్కి +17. ఈ నెంబర్కి +10. ఈ నెంబర్కి +4. +4 డివైడెడ్ బై ఈ టోటల్ నెంబర్ ఎంత ఉన్నది, 6 నెంబర్స్ ఉన్నాయి, 6. అయితే ఇవన్నీ యాడ్ చేయండి డైరెక్ట్ విత్ సైన్తోనే యాడ్ చేయండి. ఇక్కడ ఎంత, 5 + 6 -5 + 6 1 డైరెక్ట్ ఇలా రాసుకోండి. ఎంత ఉంచండి, మొత్తం యాడ్ చేస్తే 1 5 22 32 36/6 ఇంత 6 ఉంది. ఇప్పుడు ఈ వచ్చిన నంబర్కి ఈ మనం అజ్యూమ్ చేసుకున్న నంబర్ని యాడ్ చేయండి. ఇదే యావరేజ్. ఇంతే, ఈ ఆన్సర్ ఇంతే అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నా ఛానల్లో చెప్పే ప్రతి ప్రాబ్లం కూడా డిఫరెంట్ మెథడ్లో, ఈజీ మెథడ్లో ఉంటుంది. కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.